నిన్ను వలని పొరుగు వారు అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఈ రోజున ప్రతిదానికి అడగడమే. అక్క మాట్లాడకపోతే, చెల్లి మాట్లాడకపోతే, ఫోన్ చేయకపోతే, ఫంక్షన్కి రాకపోతే నేను వెళ్ళను, ఆవిడ రాలేదు నేను వెళ్ళను. నువ్వు క్రైస్తవుడివైనా అసలు బుద్ధి ఉందా? క్రైస్తవుడిగా వాళ్ళ రాకపోతే నువ్వు మానేస్తావు, వాళ్ళు ఫోన్ చేయకపోతే నువ్వు ఫోన్ చేయవా? వాళ్ళకి నీ తేడా ఏంటి? వాళ్ళు ఇంకా దేవుళ్ళు పూర్తిగా రాలా, మనం ఇంకా పూర్తిగా దేవుళ్ళు ఉన్నాం. ఇంకెప్పుడు నేర్చుకుంటాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు నేను ఏమంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారంట కానీ చదవమా అబద్ధికుడు అయిపోతాడంట. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటాడు, ఇక్కడ సహోదరుని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. ఆవిడంటే చూడు ఏమంటారు తెలుసా, ఆడొస్తే నేను చర్చికి రాను. ఎవడో ఆడు బయట చూడు లేదా పొరుగుడు కాదు, సొంత తమ్ముడు ఆడు. ఎవడాడు? సొంత అన్నయ్య. ఆడొస్తే నేను రాను. ఎక్కడికే పోయిందా? ఆ పగ ప్రతీకారాలు పోయినాయా? పైకి మాత్రం మేము అన్నదమ్ములు అని చెప్పుకుంటాం గర్వంగా, మేము అక్క చెల్లు అని చెప్పుకుంటాం, కానీ ఇంట్లో శాంతి సమాధానం లేదు కదా. తల్లిదండ్రుల విషయంలో కూడా అంతే. తల్లితో మాట్లాడింది లేదు, తండ్రితో మాట్లాడింది లేదు. వృద్ధాప్యంలో వచ్చేసిన వాళ్ళు చిన్నపిల్ల మనసులది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? నీకంటూ బలం ఉంది, శక్తి ఉంది, ఎవరి జీవితం ఉంది. వాళ్ళు ముసలి వయసు వచ్చేసింది, వాళ్ళు మతి స్థితిలో మాట్లాడుతున్నారు. మనకు మధుడి మాట్లాడుతున్నాం. మనకు బుద్ధి ఉండాలి, వాళ్ళకి బుద్ధి ఉండాలా? మతి లేక మాట్లాడుతున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చిన్నపిల్ల మనస్తత్వం. అంతేగాని నేను చేయను అంటే ఎలా? మనమే ఒక మెట్టు తగ్గి వాళ్ళని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను అర్థం చేసుకున్నాను. ఎంతమంది ఉన్నారు బిగుసు కూర్చుంటారు? ఆ ముసలమ్మ బిగుసు కూర్చుందంటే నువ్వు పడుస్తున్నాను, యవనస్తులు యవన కాలంలో ఉన్నావు, వాక్యం తెలుసు, అన్ని తెలుసు, నువ్వు కూడా బిగుసు కూర్చున్నావంటే నువ్వు కూడా ముసలిదారు కదా. నీకు కూడా ఏమీ లేదా, మతిస్థితితో లేనట్టేనా? వాళ్ళకంటే పాపం వయసు అయిపోయింది, ఇక ఆ బయట పని చేయట్లేదు. నీకు పని చేస్తుంది కదా, నీకు వాక్యం తెలుసు కదా. దేవుని స్తోత్రం. వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఇంకోలాగే ఉన్నారంటే మనం దేవుడు ప్రేమించినట్టే. చెప్పండి, దేవుడు ప్రేమించినట్టేనా? ఎవరు ప్రేమిస్తున్నాము? నిన్ను వలే నీ పొరుగు వారంటే ఎక్కడికో వెళ్ళిపోయావేమో. నీ పక్కనే ఉన్నాడు. అన్నగా, చెల్లిగా, తమ్ముడిగా, అత్తగా, కుటుంబ సభ్యులుగా. అమ్మను ప్రేమించేంత ప్రేమ అత్త మీద ఉండదు. కూతురి మీద ఉన్న ప్రేమ కోళ్ళ మీద ఉండదు. మళ్ళీ సాటి స్త్రీ కదా, సాటి స్త్రీయే. గర్భఫలం లేకపోతే అటకారం చేసేది ఈ సాటి స్త్రీయే. గుడ్రలు పిలిచేది ఈ సాటి స్త్రీయే. చాలా జాగ్రత్త అండి. ఈ రోజున మనం ఏ కాలంలో ఏ రోజుల్లో ఉన్నామో ఆలోచన చేసుకోండి.